ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు కనుక వక్రించినట్టయితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, శుభగ్రహమైనటువంటి శుక్రుడు ఎప్పుడైతే వక్రించి ఒక జాతకంలో ఉంటాడో ఆ జాతకుడికి ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అలాగే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అయితే ఇక్కడ ధనయోగాలు, రాజయోగాలు ఇటువంటి ఒక దృష్టికోణంలో కాకుండా ఆ వ్యక్తి యొక్క నేచర్లో, మానసిక స్థితిలో ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తాడు శుక్రుడు వక్రించినప్పుడు. ఈ విషయాన్ని డిస్కస్ చేద్దాము. ప్రధానంగా శుభగ్రహమైనటువంటి శుక్రుడు ఎప్పుడైతే వక్రిస్తాడో, జన్మించినప్పుడు జాతకంలోనే రెట్రోగ్రేడ్ వీనస్ పొజిషన్లో ఉంటాడో, అటువంటిప్పుడు వీనస్ మహాదశ అంటే శుక్ర మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే ఆ వక్రించిన శుక్రుడు ఉన్నటువంటి హౌస్ ఏ ప్లానెట్స్తో ఉన్నాడు, ఇటువంటి వాటి నుంచి వచ్చేటువంటి ఫలితాల్లో కొంతవరకు ఆ వక్రించిన శుక్రుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఆ వక్రస్థితి యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది ఇచ్చేటువంటి రిజల్ట్స్లో. శుక్రుడి యొక్క కారకత్వాలు కనుక చూసినట్టయితే ప్రధానంగా రిలేషన్షిప్స్ని సూచించేటువంటి గ్రహం శుక్రుడు. అది ఎటువంటి రిలేషన్ అయినా కావచ్చు, అది లవ్ అఫేర్స్ కావచ్చు, లేదా అన్నదమ్ములతో సంబంధాలు, అక్క చెల్లెలతో సంబంధాలు, ఫ్రెండ్స్తో సంబంధము, ఇవన్నీ కూడా రూల్ చేసే ప్లానెట్ శుక్రుడు. ఒక మనిషికి ఇతర వ్యక్తులతో ఉండేటువంటి సంబంధాలని సూచించేటువంటి ప్లానెట్ శుక్రుడు. అది సత్సంబంధాలుగా ఉంటాయా, ఆ సంబంధాల వల్ల, రిలేషన్స్ వల్ల జాతకుడికి హ్యాపీనెస్ ఉంటుందా, లేదా దానివల్ల ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇటువంటివన్నీ కూడా శుక్రుడు ఉన్నటువంటి పొజిషన్ నుంచి మనం చూడొచ్చు. అటువంటి కాంబినేషన్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే, ముఖ్యంగా రిలేషన్స్ను సూచించే స్థానంలో కనుక శుక్రుడు ఉండి పాజిటివ్గా ఉంటే ఆ రిలేషన్స్ వల్ల జాతకుడికి ఆనందం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా శుక్రుడు కనుక నెగిటివ్గా ఉంటే ఎక్కువగా డిసప్పాయింట్మెంట్స్, దానివల్ల బాధలు, కష్టాలు, మానసిక వేదన ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే శుక్రుడు ఎమోషన్స్కి కారకుడు, కళలకి కారకుడు. అలాగే శుక్రుడు ఒక నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ, తన అందరికీ తెలియాలి, తన గురించి అందరూ మాట్లాడుకోవాలి అనేటువంటి ఒక తీవ్రమైన కాంక్ష ఉన్నటువంటి ప్లానెట్ శుక్రుడు. సెలబ్రిటీ స్టేటస్ను కోరుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు శుక్రుడు బలంగా ఉన్నటువంటి వారు. అటువంటి వారు ఫిజికల్ అపియరెన్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అంటే తను అందంగా కనపడాలి, తను చాలా అట్రాక్టివ్గా ఉండాలి, అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇటువంటి ఫీచర్స్ ఎక్కువగా ఇస్తాడు శుక్రుడు. అందుకే అటువంటి వారు సాధారణంగా శుక్రుడు బలంగా ఉన్నటువంటి వారు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్, ఆర్ట్స్కి సంబంధించిన ఫీల్డ్స్లో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. మూవీ యాక్టర్స్ కావచ్చు, మీడియా పర్సన్స్, అలాగే ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్, అలాగే పోయట్రీ, ఇవన్నీ కూడా శుక్రుడు శాసిస్తాడు. శుక్రుడు కవిత్వానికి బాగా రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ప్లానెట్. అంటే శుక్రుడు బలంగా ఉన్నటువంటి వ్యక్తులకి కవిత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడు అటువంటి స్థానంలో కనుక ఉన్నట్టయితే. కమ్యూనికేషన్ స్థానంలో ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ హౌస్లో ఉండి కవిత్వానికి సంబంధించినటువంటి కాంబినేషన్స్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే అటువంటి వారు చాలా అద్భుతమైనటువంటి కవులుగా పేరు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క కమ్యూనికేషన్ అనేది చాలా ఆర్టిస్టిక్గా ఉంటుంది, చాలా సొఫిస్టికేటెడ్గా, చాలా మృదువైన భావాలని పంచుకుంటారు వారి యొక్క రచనల ద్వారా. అది సినిమా రచయితలు కావచ్చు, లేదా ఎటువంటి రచయితలైనా కావచ్చు, రచనా వ్యాసంగంలో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది వారి యొక్క ఈ రచనలు అనేవి. కాబట్టి ఈ విధంగా పోయిటరీని చాలా బాగా ఇస్తాడు జాతకుడికి శుక్రుడు. అలాగే సింగింగ్, డ్యాన్సింగ్, వీటికి కూడా శుక్రుడి యొక్క బలం అనేది చాలా తోడవుతుంది. అలాగే హ్యూమన్ రిలేషన్స్ని సూచించేది కూడా శుక్రుడు, ఇందాకే చెప్పుకున్నట్టుగా. విలాసాలను కోరుకునేటువంటి ప్లానెట్ శుక్రుడు. అయితే నేను ఎప్పుడూ చెప్పే విధంగా శుక్రుడు ఎప్పుడు కూడా విలాసాలను ఇచ్చినప్పుడు ఆ విలాసాలని, భోగాలను అనుభవించడమే తప్ప దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం అనేది శుక్రుడు చేసేటువంటి పని కాదు. శుక్రుడు ఎప్పుడు కూడా భోగాలను ఇస్తారు తప్ప ఆ జాతకుడు ఆ 20 సంవత్సరాలు, ఉదాహరణకు శుక్ర మహాదశ కనుక నడుస్తున్నట్టయితే 20 సంవత్సరాలు కూడా ఏ విధమైనటువంటి సాధారణంగా గుణపాఠాలు నేర్చుకోకుండా కేవలం సుఖభోగాలతో జీవితాన్ని గడపడం అనేది జరుగుతుంది. ఈ విధంగా లగ్జూరియస్ లైఫ్, శుక్రుడు బలంగా ఉన్నప్పుడు చాలా మంచి ఇళ్లలో ఉండడం, మంచి విల్లాస్లో ఉండడము, ఎక్స్పెన్సివ్ కార్స్లో ట్రావెల్ చేయడము, ఎప్పుడు కూడా పర్ఫ్యూమ్స్ వాడి చాలా అట్రాక్టివ్గా ఉండడం, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి లక్షణాలు. అలాగే శుక్రుడు పర్ఫ్యూమ్స్ని, ఫ్యాషన్ డిజైనింగ్ని, వీటిని బాగా ప్రమోట్ చేస్తాడు. ఇటువంటి శుక్రుడు
వక్ర స్థితిలో కనుక ఉన్నట్టయితే ఎలా అర్థం చేసుకోవాలి? ఎప్పుడైతే శుక్రుడు వక్రిస్తాడో తను ఇచ్చేటువంటి రిజల్ట్స్లో కొంత కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది. ఆ జాతకుడు అనుభవించే రిజల్ట్స్లో కన్ఫ్యూషన్ ఉంటుంది, అందులో ఒడిదుడుకులు ఉంటాయి, అందులో ఆశించినటువంటి కొంత రిజల్ట్స్ వచ్చి ఆశాభంగం అనేది జరుగుతూ ఉంటుంది. నిరాశ నిస్పృహలను ఇస్తాడు శుక్రుడు. ఎందుకంటే శుక్రుడు ఎమోషన్స్కి సంబంధించినటువంటి ప్లానెట్. అటువంటి వారు ఎప్పుడూ కూడా అందరితో కూడా స్నేహంగా ఉండాలి అని కోరుకునేటువంటి స్నేహశీలులైనటువంటి వ్యక్తులుగా ఉంటారు వాళ్ళు. అది లవ్ అఫేర్ కావచ్చు, లేదా ఇతర స్నేహితులతో ఉండేటువంటి రిలేషన్ కావచ్చు. కాబట్టి శుక్రుడు వక్రించినప్పుడు ఈ రిలేషన్స్లో కొంతవరకు ఆ జాతకుడికి డిసప్పాయింట్మెంట్ అనేది, నిరాశ అనేది కలుగుతుంది. అలాగే శుక్రుడు వక్రించినప్పుడు ఏదైనా సరే ఈ అడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా ఉండడము. అడిక్షన్స్ని శాసించే ప్లానెట్ శుక్రుడు కాబట్టి ఆ డ్రింకింగ్ అనే అడిక్షన్, మద్యపానం అనేది చాలా ఎక్కువగా చేయడము. ఎప్పుడైతే తన ఎమోషన్స్కి గురవుతాడో, ఆ ఎమోషన్ని భరించలేడో ఎక్కువగా డ్రింకింగ్ చేసి దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఎక్సెస్గా చేయడము, దానివల్ల ఆరోగ్యం పాడవడము. ఈ ఎక్సెస్ని ఇచ్చేది కూడా శుక్రుడే. రెట్రోగ్రేడ్ అయినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తాడు. అలాగే మగవాళ్ళ విషయంలో ఎప్పుడైతే శుక్రుడు రెట్రోగ్రేడ్ అయ్యి మ్యారేజ్ లేదా లవ్ రిలేటెడ్ హౌసెస్లో కనుక్కున్నట్టయితే అటువంటి వారు మల్టిపుల్ అఫైర్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ అఫైర్ కూడా కంటిన్యూస్గా కొన్ని రోజుల పాటు ఉండదు. వారు ఎప్పుడూ కూడా తమ ఊహల్లో ఉన్నటువంటి ఒక జీవిత భాగస్వామిని ఊహించుకుంటూనే ఉంటారు తప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా అటువంటి ఒక వ్యక్తి తారసపడరు వారి యొక్క లైఫ్లో. అంటే తన భార్య ఇలా ఉండాలి, తన ప్రేమికురాలు ఇలా ఉండాలి అని ఏదైతే అనుకుంటూ ఉంటారో అది వాళ్ళ ఊహల్లో ఉంటుంది తప్ప రియాలిటీలో అటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా అటువంటి ఒక అమ్మాయి అనేది పరిచయం కాదు. దీనివల్ల వీరు ఎక్కువగా ఆ రిలేషన్స్లోకి ఎంటర్ అవ్వడం, తర్వాత బ్రేక్ చేయడము, ఇటువంటి ధోరణి అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి కూడా చాలా చిన్న అమ్మాయిని ప్రేమించడము, ఆ అమ్మాయి కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టడము, తన మొత్తం సమయాన్నంతా కేటాయించడము, ఆ తర్వాత ఆ అమ్మాయి వల్ల ఇతనికి ఒక ఆశాభంగం జరగడం, ఇవన్నీ కూడా శుక్రుడు చేసేటువంటి చాలా విపరీతమైనటువంటి ధోరణితో కూడిన పనులు. వక్రించినప్పుడు ముఖ్యంగా ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి జాతకుడి యొక్క జీవితంలో. అంటే అటువంటి శుక్రుడు యొక్క మహాదశ నడుస్తూ శుక్రుడు ఆ పొజిషన్స్లో కనుక్కున్నట్టయితే 12th హౌస్లో కావచ్చు, 8th హౌస్లో కావచ్చు, 6th హౌస్లో కావచ్చు, అటువంటి కాంబినేషన్లో ఉండి శుక్రమహాదశ జరుగుతున్నప్పుడు ఇటువంటి చాలా విపరీతమైన పరిస్థితులను కూడా జాతకుడు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే వీరికి ఆ ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఎన్నమావిగా ఉండడము, వారు ప్రేమించిన వ్యక్తి కోసం ఎప్పుడు వెతుకుతూ, వయసుతో సంబంధం లేకుండా, జాతితో సంబంధం లేకుండా వారు ఎప్పుడూ కూడా వెతుకుతూనే ఉంటారు. కాబట్టి అది విదేశీయులు కావచ్చు, తనకంటే చిన్నమ్మాయి కావచ్చు, పెద్ద అమ్మాయి కావచ్చు, ఎవరైనా సరే వారు అలాగే ఎప్పుడు వెతుకుతూ ఉండేటువంటి ప్రయత్నం ఉంటుంది. రెట్రోగ్రేడ్ వీనస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అటువంటి హౌసెస్లో ఇది శుక్రుడు ఇచ్చేటువంటి ఒక నెగిటివ్ రిజల్ట్గా చూడాల్సి ఉంటుంది. అలాగే ఎడిక్షన్స్ కూడా ఎక్కువగా లోన్ అవడము, డ్రింకింగ్ అనేది చాలా ఎక్కువగా చేయడము, దానివల్ల ఎప్పుడూ కూడా తమ బాధను మర్చిపోవడానికి డ్రింకింగ్ని ఆశ్రయిస్తూ ఉండడము, ఇది కూడా శుక్రుడు ఇచ్చేటువంటి ఒక విపరీత ధోరణి. ఇక శుక్రుడు ఒక్కొక్క హౌస్లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడని క్లుప్తంగా డిస్కస్ చేసి కొన్ని ప్లానెట్స్తో ఉన్నప్పుడు శుక్రుడు యొక్క ఈ ప్రాబ్లమ్స్ ఎంత ఎక్కువగా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఫస్ట్ హౌస్లో శుక్రుడు కనుక వక్రించి ఉన్నట్టయితే అటువంటి వారి యొక్క ఆలోచన ధోరణి ఎప్పుడు కూడా కొంచెం విభిన్నంగా ఉండడము, అంటే మనుషులతో సంబంధాల విషయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ధోరణి ఉండడము, ఈ విధంగా వారి యొక్క మైండ్ సెట్ అనేది ఉంటుంది. సెకండ్ హౌస్లో కనుక శుక్రుడు ఉన్నట్లయితే వక్రించి ఫ్యామిలీ ట్రబుల్స్, ఫినాన్షియల్ అప్ అండ్ డౌన్స్, ఎక్కువగా స్పెండ్ థ్రిఫ్ట్ నేచర్ ఉండడం, అంటే ఖర్చు చేసే స్వభావం ఉండడం వల్ల వీరు డబ్బును నిల్వ చేయలేకపోవడము, ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా అనుభవిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. థర్డ్ హౌస్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే సంబంధాల్లో, రిలేషన్స్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది వర్క్ ప్లేస్లో తన కొలీగ్స్తో కావచ్చు, సుపీరియర్స్తో కావచ్చు, అలాగే తన ఫ్రెండ్స్తో కావచ్చు, ప్రేమికులతో కావచ్చు, ఎప్పుడు కూడా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఫేస్ అవుతూ ఉంటారు. దానివల్ల వీళ్ళకి డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక 4th హౌస్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే వక్రించి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే తల్లితో విభేదించడము, అలాగే ఎప్పుడూ కూడా తను ఆశించినటువంటి ఒక లైఫ్ని దొరక్క ఎప్పుడు కూడా తరచూ తను చేసే జాబ్స్ మారుతూ ఉండడం కావచ్చు, అసంతృప్తితో ఉండడము, ఈ విధంగా కొంత నెగిటివిటీ అనేది ఎక్కువ ఇస్తాడు 4th హౌస్లో ఉన్నప్పుడు. 5th హౌస్లో కనుక శుక్రుడు రెట్రోగ్రేడ్ అయి ఉంటే సంతానంతో సమస్యలు, సంతానం యొక్క భావజాలము, ఆ వ్యక్తి యొక్క భావజాలము ఏమాత్రం కలవకపోవడము, దానివల్ల ఎప్పుడు కూడా
ఆ మెంటల్ ప్లేన్‌లో అంటే ఆలోచన ధోరణిలో పిల్లలు తమకి విరుద్ధంగా, విభిన్నంగా ఆలోచిస్తూ దానివల్ల జాతకుడికి ఎంతో అసంతృప్తి అనేది కలుగుతూ ఉండడం. ఈ విధంగా ఉంటుంది. అలాగే స్పెక్యులేషన్స్‌లో సడన్ లాసెస్, హెవీ లాసెస్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ శుక్రుడు. కాబట్టి స్పెక్యులేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మంత్రసిద్ధికి వీటికి చాలా బాగా పనికొస్తుంది. శుక్రుడు రెట్రోగ్రేడ్ అయ్యి 5th హౌస్‌లో కనుక ఉన్నట్టయితే అటువంటి కాంబినేషన్స్‌లో ఉంటాయి. అలాగే లవ్ అఫేర్స్ కూడా తరచూ ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మల్టిపుల్ లవ్ అఫేర్స్ ఉంటాయి. మ్యారేజ్ అయినా సరే వారికి మ్యారేజ్ తర్వాత, మ్యారేజ్ ముందు కూడా ఎప్పుడు కూడా ఈ లవ్ అఫేర్స్ అనేది వాళ్ళకి ఎదురవుతూ ఉండడం, దానివల్ల వీళ్ళు కొంతవరకు డిసప్పాయింట్మెంట్‌కి, నిరాశకి గురవుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు కనుక 6th హౌస్‌లో ఉన్నట్టయితే డబ్బు దుబారాగా ఖర్చు చేసి అప్పుల పాలవ్వడము, ఆ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఎలా బయటికి రావాలో తెలియకపోవడము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 7th హౌస్‌లో శుక్రుడు వక్రించి ఉన్నట్టయితే, శుక్రుడు అసలు డైరెక్ట్ మోషన్‌లో ఉండి 7th హౌస్‌లో ఉండడమే కొంత ప్రాబ్లము మ్యారిటల్ రిలేషన్స్‌లో. అలాంటిది వక్రించి కనుక 7th హౌస్‌లో ఉన్నట్టయితే తప్పకుండా వారికి మ్యారిటల్ రిలేషన్‌లో చాలా అసంతృప్తి, ముఖ్యంగా అబ్బాయిలకు కనుక ఉన్నట్టయితే వారికి భార్య కాకుండా వేరే స్త్రీలతో కూడా పరిచయము, దానివల్ల కుటుంబంలో కొన్ని కలతలు రావడము, ఇటువంటి ఒక నేచర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక 8th హౌస్‌లో కనుక శుక్రుడు వక్రించి ఉన్నట్టయితే ఆరోగ్య సమస్యలకి, అలాగే యాక్సిడెంట్స్‌కి, రుణ బాధలకి, తనకి రావాల్సిన పిత్రార్జితం కావచ్చు, ఇన్హెరిటెన్స్ కావచ్చు, అది రావడంలో ఎన్నో చిక్కులు, లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడము, ఇటువంటి ధోరణి అనేది ఉంటుంది. ఇక 9th హౌస్‌లో కనుక శుక్రుడు వక్రించి ఉన్నట్టయితే ఇది తండ్రితో విభేదించడము, ఏది కూడా ఒక వాల్యూ సిస్టమ్ మీద ఎక్కువగా నమ్మకం లేకపోవడము, అంటే వీరికి దైవం పట్ల కూడా పరిపూర్ణంగా విశ్వాసం లేకుండా ఎప్పుడూ కూడా తనకి బాగున్నప్పుడు ఒకలా ఉండి బాగాలేనప్పుడు మళ్ళీ దైవాన్ని నిందిస్తూ ఉండడం, ఈ విధమైన ధోరణి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకా 10th హౌస్‌లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే కెరియర్‌లో ఎంతో అప్స్ అండ్ డౌన్స్, కెరియర్‌లో తనకి వెనకాల వెన్నుపోటు పరిచి కిందకి లాగేటువంటి వర్గం ఉండడము, అధికారులతో కూడా సరైనటువంటి సంబంధాలను మెయింటైన్ చేయలేకపోవడము, ఈ విధంగా వారి కెరియర్ చాలా స్లోగా ఉండడము, ఇలాంటి రిజల్ట్స్ని మనం చూడాల్సి ఉంటుంది. 11th హౌస్‌లో శుక్రుడు కూడా కొంత ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. లవ్ అఫేర్స్‌లో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్‌లో ప్రాబ్లమ్స్, ఫ్రెండ్స్‌తో ప్రాబ్లమ్స్, ఫ్రెండ్స్ చేతిలో మోసానికి గురవడము, ఇవన్నీ కూడా శుక్రుడు 11th హౌస్‌లో ఉండి ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12th హౌస్‌లో శుక్రుడు కూడా వ్యసనాలు ఎక్కువగా ఇచ్చేయడము, దానివల్ల డబ్బంతా దుబారాగా ఖర్చు చేయడము, ఇటువంటి ధోరణి అనేది ఉంటుంది. శుక్రుడు ఎప్పుడైతే ఇలా నెగిటివ్గా ఉండి ఒక హౌస్‌లో శుక్రుడు యొక్క మహాదశ నడుస్తూ ఉంటుందో వారు ఎప్పుడూ కూడా జీవితాన్ని చాలా క్యాజువల్గా గడిపేస్తూ సీరియస్నెస్ లేకుండా ఉంటుంది. కాబట్టి చదువుకునే టైంలో కనుక శుక్ర మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే వక్రించిన శుక్రుడు యొక్క మహాదశ దానికి పరిహారాలు చేస్తుంది. కొంతవరకు తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైనటువంటి పర్సనల్ అటెన్షన్ ఇచ్చినట్టయితే చాలా మటుకు ఆ జాతకుడు ఇటువంటి డైవర్షన్స్కి లోను కాకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి దానివల్ల ఆ జాతకుడు కొంత లాభం పొందడానికి వీలుంటుంది. అలాగే వక్రించిన శుక్రుడు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు ఆ ఏ గ్రహంతో ఉన్నాడో దాని కలయిక వలన కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణకి చంద్రుడితో శుక్రుడు కనుక కలిసినట్టయితే వక్రించిన శుక్రుడు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి వారి లైఫ్లో. వారికి ధనము, స్టేటస్, ఫినాన్షియల్ స్టేటస్, సోషల్ స్టేటస్, మంచి కెరియర్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎమోషనల్ క్రైసిస్ ఎప్పుడూ ఉంటుంది. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడూ కూడా ఉంటాయి వారి యొక్క లైఫ్లో. అలాగే రవితో కలిసినప్పుడు కూడా కెరియర్లో కూడా ఎక్కువగా ఒడిదుడుకులు ఉండడము, తండ్రితో ప్రాబ్లం రావడము, ఇటువంటి రిలేషన్లు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక కుజుడితో కనుక శుక్రుడు వక్రించిన శుక్రుడు ఉన్నట్టయితే మ్యారేజ్లో చాలా ఇష్యూస్ రావడము, ఇద్దరి మధ్య ఘర్షణ వైఖరి ఇది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుడు గురువుతో కలిసి ఉన్నట్టయితే వక్రించిన శుక్రుడు గురువుతో కలిసినట్టయితే అది కూడా మ్యారిటల్ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా అమ్మాయిల జాతకంలో కనుక అలా ఉన్నట్టయితే. అలాగే బుధుడితో కనుక శుక్రుడు వక్రించిన శుక్రుడు బుధుడితో కనుక ఉన్నట్టయితే ఫినాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో అనుకోని నష్టాలు, సడన్ లాసెస్, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శనితో కనుక వక్రించిన శుక్రుడు ఉన్నట్టయితే చేసేటువంటి పనిలో ఆశించినంత ఫలితాలు రాకపోవడము, ఒక్కొక్కసారి ఉత్సాహం లేకుండా చేసేటువంటి పనిలో నైరాశ్యంతో కొంత పని చేయలేకపోవడము, దీనివల్ల అతని యొక్క కెరియర్లో కూడా కొంత స్లో డౌన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇక వక్రించిన శుక్రుడు రాహుతో ఉన్నట్టయితే దుస్థానాల్లో 8th హౌస్లో ఇటువంటి హౌసెస్లో ఉన్నట్టయితే అడిక్షన్స్కి లోనవడము, దానివల్ల తీవ్రమైనటువంటి హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేయడము, వీటికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు కేతుతో కలిసి ఉన్నట్టయితే వక్రించి
అది కూడా మ్యారిటల్ రిలేషన్లో చాలా తీవ్రమైన సమస్యలు తీసుకురావడము, ఘర్షణ వైఖరి, వైలెంట్ ఇన్సిడెంట్స్ చోటు చేసుకోవడము, ఇటువంటి ధోరణి అనేది ఉంటుంది. కాబట్టి శుక్రుడు వక్రించినప్పుడు జాతకుడు యొక్క ఎమోషన్స్ని చాలా ఇంపాక్ట్ చేస్తాడు, ప్రభావితం చేస్తాడు. కాబట్టి వారి యొక్క ఎమోషన్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకొని శుక్రమహాదశలో డిప్రెషన్కి లోనవడము, అలాగే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్కి లోనయ్యి చేసే పనిని వదిలేయడము, జాబ్లోంచి బయటకు వచ్చేసి ఒంటరిగా ఉండాలనుకోవడము, ఇటువంటి ధోరణి అనేది లేకుండా శుక్రుడికి రెమెడీస్ చేసుకుంటూ తన్ని తాను వెనక్కి తిరిగి ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ సమీక్షించుకుని తన లోటుపాట్లు ఏంటో తెలుసుకుని కనుక ముందుకెళ్ళినట్టయితే వక్రించిన శుక్రుడి యొక్క మహాదశలో ఎక్కువగా నష్టాలు జరగకుండా జాతకుడు తన్ని తాను కాపాడుకోగలడు. ఎందుకంటే శుక్రుడు ఇచ్చేటువంటి నష్టాలు ఎప్పుడు కూడా ఎమోషనల్ ప్లేన్లో ఉంటాయి. వారు అంతవరకు జాబ్ చేస్తూ ఉన్నవారు కూడా ఏదైనా ఒక సంఘటన జరిగి వారు మనసు విరిగిపోవడం వల్ల, వారు చాలా నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోవడం వల్ల జాబ్ వదిలేసి ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉండడము, మద్యపానానికి బానిసలు అవ్వడము, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ ధోరణి నుంచి బయటపడాలంటే వక్రించిన శుక్రుడు మహాదశ జరుగుతున్నప్పుడు రెమెడీస్ చేసుకోవడమే కాకుండా అతను కూడా తన యొక్క జీవితాన్ని సమీక్షించుకుని ఏ విధమైనటువంటి పొరపాట్లు చేశామో తన ఆలోచన ధోరణిలో ఎటువంటి మార్పులు తీసుకురావాలని ఆలోచించడం వల్ల కొంతవరకు పరిస్థితులు కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే శుక్రమహాదశ వక్రించి ఉన్నటువంటి శుక్రమహాదశ కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే జాతకుడిని అన్ని విధాలుగాను డిస్టర్బ్ చేసి ఉద్యోగంలో కూడా రాణించకుండా ఉద్యోగం వదిలేసి ఖాళీగా ఉండడము, అలాగే అన్ని విధాలుగా కూడా స్లో డౌన్ అయిపోయి జీరోలోనే ఉండడము, అంటే అంతవరకు ట్రావెల్ చేస్తున్నటువంటి కారు ఆగిపోయి న్యూట్రల్లో ఉండి అలాగే ఉండిపోవడము, ఈ విధమైనటువంటి ఒక జీవిత శైలి రావడము, స్తబ్దత అనేది ఉండడము, నిరాశతో ఎక్కువగా బాధపడుతూ ఉండడము, నైరాశ్యం అనేది పూర్తిగా నిండిపోవడం జీవితంలో, ఇటువంటి రిజల్ట్స్ ఉండకూడదు. అంటే వీళ్ళంతవరకు శుక్రుడికి రెమెడీస్ చేస్తూ తన ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చుకుని పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవడము, యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయడము, వీటి వల్ల జాతకుడు చాలా మటుకు జీవితంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రమహాదశ నడుస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్నేహితులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే కొంత కౌన్సిలింగ్ లాంటివి ఇచ్చి పర్సనల్ కేర్ తీసుకున్నట్టయితే చాలా మటుకు పరిస్థితులు కంట్రోల్లో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రమహాదశ విషయంలో ఈ విధమైన కొంత జాగ్రత్త పాటించడం అనేది చాలా అవసరము. అయితే శుక్రమహాదశ నెగిటివ్గా ఉన్నప్పుడు, ఇలా వక్రించినప్పుడు చేసుకోదగ్గ చాలా సింపుల్ రెమెడీస్ ఎప్పుడూ కూడా క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడము, శుభ్రత మెయింటైన్ చేయడము, అలాగే పొద్దున్న సాయంత్రం కూడా దేవుడికి తనను ఎంతసేపు కేటాయించగలడో అంతసేపు కేటాయించి పూజ చేయడము, ఈ విధంగా పాజిటివ్ థింకింగ్లో ఉండడము, అడిక్షన్స్కి దూరంగా ఉండడము, ఇవి చేయడం వల్ల చాలా మటుకు నెగిటివ్ థాట్స్ అనేవి దూరం అయ్యి ఆ జాతకుని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రమహాదశ వక్రించిన శుక్రమహాదశ వచ్చినప్పుడు మాత్రం అది ఎంతవరకు నెగిటివ్గా ఉంది అనేది కొంత పరిశీలించి వీలైతే జాగ్రత్తలు పాటించి పరిహారాలు పాటించి ఆ జాతకుడు తన్ని తాను ఎక్కువగా నష్టపరుచుకోకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.